నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి రామాలయంలో మంత్రి పొంగులేటి పూజలు. రామాలయ అభివృద్ధి పనులను పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ఆదేశం. శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడ గ్రామంలో ఉద్రిక్తతలు. అర్ధరాత్రి రైతుల దీక్షా శిబిరాన్ని తొలగించిన హైడ్రా. రేపటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు. కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతున్న కేంద్ర ప్రభుత్వం. అమర్నాథ్ వైష్ణోదేవి యాత్రలు తాత్కాలికంగా నిలిపివేత. భారీ వర్షాల హెచ్చరికలతో నిలిపివేస్తున్న అధికారుల పర్యటన. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ వైష్ణోదేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నేటి నుండి పహల్గాం, బల్తాల్ మార్గాల్లో యాత్రికుల రాకపోకలు నిలిపివేయగా ఇప్పటికే చేరుకున్న భక్తులను బేస్ క్యాంపుల వద్దే ఉంచుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించేంత వరకు వైష్ణోదేవి దర్శనాలు కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3.7 లక్షల మంది భక్తులు అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ వైష్ణోదేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నేటి నుంచే పెహల్గాం, బల్తాల్ మార్గాల్లో యాత్రికుల రాకపోకలు నిలిపేయగా ఇప్పటికే చేరుకున్న భక్తులను బేస్ క్యాంపుల వద్దే ఉంచుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించేంత వరకు వైష్ణోదేవి దర్శనాలు కూడా నిలిపేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3.7 లక్షల మంది భక్తులు అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి ఎలాగైనా సభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటిని ఆమోదింప చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గట్టి వ్యూహంతో ముందుకు వెళుతుంది. మహిళా రిజర్వేషన్లు అలాగే డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోవైపు సభ సజావుగా సాగడం కోసం ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉభయ సభల్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరు కానున్నారు. అయితే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ వ్యవహారం అలాగే అయోధ్య విరాళాల చోరీ వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి ఎలాగైనా సభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటిని ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం గట్టి వ్యూహంతో ముందుకు వెళుతుంది. మహిళా రిజర్వేషన్లు అలాగే డీలిమిటేషన్ బిల్లుల ఆమోదం దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోవైపు సభ సజావుగా సాగడం కోసం ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉభయ సభల్లోని అన్ని ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరు కానున్నారు. అయితే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ వ్యవహారం అలాగే అయోధ్య విరాళాల చోరీ వంటి అంశాలపై చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది. ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగనున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవార్లకు జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రాకార మండపంలో మంత్రికి పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారికి తీర్థప్రసాదాలను అందించారు. తర్వాత భద్రాద్రిలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు, ఆలయాధికారులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవార్లకు జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రాకార మండపంలో మంత్రికి పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. తర్వాత భద్రాద్రిలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడ గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన 650 ఎకరాల భూమి చుట్టూ అధికారులు భారీ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ వేసే పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా నిర్మించుకున్న దీక్షా శిబిరాన్ని హైడ్రా సిబ్బంది అర్ధరాత్రి ఆకస్మికంగా తొలగించడంతో వివాదం మరింత ముదిరింది. రైతుల టెంట్లను తొలగించిన హైడ్రా బలగాలు సదరు దీక్షా శిబిరం ఉన్న ప్రాంతంలోనూ ఫెన్సింగ్ వేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం బహదూర్గూడ పరిసర ప్రాంతాలన్నీ పోలీసు భద్రతా బలగాల పూర్తి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బయటి వ్యక్తులు లేదా రాజకీయ నేతలు ఎవరూ లోపలికి రాకుండా చుట్టూగా భారీ పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడ గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన 650 ఎకరాల భూమి చుట్టూ అధికారులు భారీ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ వేసే పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా నిర్మించుకున్న దీక్షా శిబిరాన్ని హైడ్రా సిబ్బంది అర్ధరాత్రి ఆకస్మికంగా తొలగించడంతో వివాదం మరింత ముదిరింది. రైతుల టెంట్లను తొలగించిన హైడ్రా బలగాలు సదరు దీక్షా శిబిరం ఉన్న ప్రాంతంలోనూ ఫెన్సింగ్ వేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం బహదూర్గూడ పరిసర ప్రాంతాల పోలీసులు భద్రతా బలగాలు పూర్తి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బయటి వ్యక్తులు లేదా రాజకీయ నేతలు ఎవరూ కూడా లోపలికి రాకుండా చుట్టూ భారీగా పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఏం చేస్తారు?
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో నకిలీ పోలీసులు కలకలం సృష్టించాడు. పోలీస్ అని చెప్పి హోమ్ స్టే నిర్వాహకులను బెదిరింపులకు గురి చేసిన ఓ కేటుగాడిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా చోడయ్యపాలెంకు చెందిన దాసరి కార్తిక్ అనే వ్యక్తి ఓ మహిళతో కలిసి అలిపిరి పరిధిలోని విహా హోమ్ స్టేకి వచ్చాడు. తాను పోలీస్ కానిస్టేబుల్ అంటూ ఫ్రెషప్ అవడానికి రూమ్ ఇవ్వాలని అక్కడి మేనేజర్ను డిమాండ్ చేశాడు. అతని మాటలు నమ్మి మేనేజర్ రూమ్ కేటాయించారు. అయితే రూమ్లోకి వెళ్లిన సదరు వ్యక్తి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో హోమ్ స్టే సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వారు రూమ్ తలుపులు తట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. అనుమానం బలపడటంతో హోమ్ స్టే మేనేజర్ వెంటనే అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుని విచారించగా అసలు రంగు బయటపడింది. అతను నకిలీ పోలీసు అని తేలడంతో అలిపిరి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తిరుపతిలో నకిలీ పోలీసులు కలకలం సృష్టించాడు. పోలీస్ అనే చెప్పి హోమ్ స్టే నిర్వాహకులను బెదిరింపులకు గురి చేస్తున్న ఓ కేటుగాడిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జిల్లా కరస్పాండెంట్ నటరాజ్ అందిస్తారు. నటరాజ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం నుంచి అసలు అతను ఎందుకు పోలీస్ అని చెప్పుకున్నాడు, ఎందుకు లోపలికి వెళ్ళి తర్వాత అతను ఎంతసేపటికి తలుపులు ఎందుకు తీయలేదు? నటరాజ్, చెప్పండి. తిరుపతిలోని నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యారు. అలిపిరి హోమ్ స్టే వద్ద నేను మేనేజర్ ని బెదిరించి నకిలీ పోలీస్ ఓ మహిళతో హోమ్ స్టేకి వచ్చి తను పోలీస్ అంటూ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. రూమ్ ఇవ్వకపోవడంతో అతను బలవంతంగా రూమ్ తీసుకోవాలని ప్రయత్నించాడు. ఆ క్రమంలో భాగంగా అది హోమ్ స్టే సిబ్బంది అతనికి రూమ్ కేటాయించారు. రూమ్ తీసుకొని ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అతనిపై అనుమానం వచ్చింది. అనుమానం తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తలుపు తట్టినా స్పందించకపోవడంతో అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపు తట్టినా స్పందించకపోవడంతో నకిలీ పోలీసుగా గుర్తించిన హోమ్ స్టే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చిన పోలీసులకు సమాచారం ఇచ్చిన పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు పట్టుబడ్డ నకిలీ పోలీసుగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా చోడయ్యపాలెంకి చెందిన కార్తీక పోలీసులు గుర్తించారు. అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీరియస్ అయ్యారు. ఆ క్రమంలో భాగంగా అతను పోలీస్ కాదంటూ గ్రహించిన పోలీసులు అతన్ని పూర్తి స్థాయిలో అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనంతరం అతని రిమాండ్ కు తరలించారు. లక్ష్మణ్, థ్యాంక్ యూ నటరాజ్. బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడరేవు వైఎస్ఆర్ కాలనీలో పోలీసులు కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ ఎండీ మెయిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఇళ్లను సోదా చేయడంతో పాటు ద్విచక్ర వాహనాల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నేరాల నియంత్రణ, గంజాయి మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. నిర్మాణానికి నా వంతు బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తానని
మంది కూడా బైక్ నడిపే వాళ్ళే కాబట్టి అందరూ కూడా హెల్మెట్ వాడండి. పత్రాలు లేని ఒక 17 బైక్స్ మేము స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే అనుమానాస్పద వ్యక్తుల గురించి, అనుమానాస్పద మనుషుల గురించి, పరిసరాల గురించి కూడా మేము చెక్ చేశాము. ఈ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట నుంచి ఎవరైనా వ్యక్తులు ఈ గంజాయిని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మటం తర్వాత వాళ్ళకి అలవాటు చేయటం, ట్రాన్స్పోర్ట్ చేయటం అనే దాన్ని కట్టడి చేసే నిమిత్తం మేము ఇది చేయటం జరిగింది. ఇది ఇప్పుడు కూడా ప్రతినిత్యం కొనసాగుతూ ఉంటుంది. సడన్ గా మేము వచ్చేసి ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తాము. ఇక ముందు కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది. పత్రాలు లేని ఒక 17 మెదక్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయంలో ఆషాఢమాసం మొదటి ఆదివారం వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చారు. ఉదయాన్నే మంజీరా జలాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తూ ఉండడంతో ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిషాసనాం శివాం మంజీరనీరస్వర ఘోషదీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము వనదుర్గ భవానీ క్షేత్రం. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మలకు మూలమైనటువంటి ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి క్షేత్రం లోపల ఆషాఢ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని వనదుర్గ అమ్మవారికి శాకాంబరీ దేవి రూపంలో అలంకరించడం జరిగింది. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉదయాన్నే 4 గంటలకు అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి శాకాంబరీ దేవి రూపంలో కాయగూరలు, కూరగాయలు, అదేవిధంగా ఆకుకూరలతో విశేషమైనటువంటి అలంకరణ చేయడం జరిగింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకరణ చేయడం వల్ల గాని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల గాని సీజనల్ వ్యాధులన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క శాకాంబరి దేవిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, ఆనందము, సంతానము, ఆరోగ్యము, అదేవిధంగా పాడి పంట వ్యవసాయము. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.